బాగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు, రాత్రిపూట పీడకలలు వచ్చినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవటం మనకు అనుభవమే. అయితే కొంతమందిలో పరిస్థితులతో నిమిత్తం లేకుండా గుండె బాగా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. దీన్నే మనం గుండె దడగా చెప్పుకుంటాం. వైద్య పరిభాషలో హార్ట్ పాల్పిటేషన్స్గా పిలుస్తారు. గుండె దడను మనలో చాలామంది గుండెపోటుకు సంకేతంగా భావిస్తారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? గుండె వేగంగా స్పందించడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె దడ ఏంటంటే గుండె పరంగా దడ వస్తుంది. గుండె వ్యాధి లేకపోయినా కూడా కొంతమందికి దడ వస్తుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది బ్లడ్ తగ్గినప్పుడు పాల్పిటేషన్స్ వస్తాయి. కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం కొంచెం హైపోథైరాయిడ్స్ ఉన్నా, లేకపోతే థైరాయిడ్ పెరుగుతున్న హైపర్ థైరాయిడ్స్ ఉన్నా సరే పాల్పిటేషన్స్ వస్తాయి. నిద్రలేమి నిద్ర పట్టకపోవడం వల్ల రాత్రుల పూట వాళ్ళ హార్ట్ బీట్ని వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని కూడా పాల్పిటేషన్స్ అంటారు. నిద్ర లేని కారణంగా వస్తాయి. ఆల్కహాల్ తీసుకొని సడన్గా ఆపేయడం వల్ల వస్తాయి. సో ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల కూడా పాల్పిటేషన్స్ వస్తాయి. ఇవన్నీ నాన్ కార్డియాక్ కాజెస్, అంటే హార్ట్ కాకుండా మిగతా వాటి కాజెస్. సో యూజువల్గా 100 మంది పాల్పిటేషన్స్ పేషెంట్లు మనం చూస్తే మోర్ దెన్ 40% నాన్ కార్డియాక్ కాజెస్. సో మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. వేరే కారణాల వల్ల వచ్చేదైతే మరీ అంత డేంజరస్ కాదు. అవి యూజువల్గా మనకు బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ పెంచుకోవడం, టాబ్లెట్లు, ఇంజక్షన్లు, లేకపోతే బ్లడ్ ఎక్కించుకోవడం, లేకపోతే ఇలాంటివి చేస్తే పాల్పిటేషన్స్ తగ్గుతాయి. లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కంట్రోల్ చేసుకుంటే థైరాయిడ్ పాల్పిటేషన్స్ తగ్గుతాయి. నిద్ర సరిగ్గా లేదు, నిద్ర సరిగ్గా వస్తుంది అంటే తర్వాత పాల్పిటేషన్ తగ్గుతాయి. సో వాళ్ళకి ఏదైతే అండర్లైన్ కాజ్ ఉందో దాన్ని మనం కరెక్ట్గా గుర్తించి దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే పాల్పిటేషన్ తగ్గుతాయి. గుండె పరంగా వచ్చే పాల్పిటేషన్స్ మాత్రం మనం సీరియస్గా తీసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఏ కారణం వల్ల వస్తుంది, కవాటాలు లీకేజా, కవాటాలు మూసుకోవడం వల్ల, బ్లాకేజీల వల్ల, లేకపోతే అర్థీమియాస్ వల్ల గుండె ఒక్కొక్కసారి ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది, ఒక్కొక్కసారి స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది. సో వీటి వల్ల అని చెప్పేసి మనం చూసుకోవాలి. గుండె పరంగా వచ్చేవి అయితే డెఫినెట్గా సీరియస్గా కన్సిడర్ చేయాలి.